హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో బాంబాయి కరాచీ హల్వా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కొలతలతో సహా చూద్దామండి. నేను ఇప్పుడు చూపించబోయే ప్రాసెస్లో ప్రిపేర్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, పర్ఫెక్ట్ స్ట్రక్చర్ కూడా వస్తుంది. నేను చూపించినట్టుగా చేస్తే తింటున్నప్పుడు పంటి కింద జీడిపప్పు తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది నేను కొంచెం గట్టిగానే చేస్తున్నాను, నములుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో దీన్ని ఈజీగా టేస్టీగా సింపుల్గా పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక గిన్నెని తీసుకొని దీంట్లోకి 1 కప్పు వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోండి. మీరు ముందు ఏ కప్పుతో అయితే కార్న్ఫ్లోర్ తీసుకున్నారో అదే కప్పుతో నిండుగా 3 కప్పుల వరకు నీళ్ళను యాడ్ చేసుకోండి. నీళ్ళు మామూలు రూమ్ టెంపరేచర్ ఉంటే సరిపోతుందండి, ఏమీ వేడి చేయని అవసరం లేదు. ఇలా 3 కప్పులు యాడ్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం ఉండలు లేకుండా, లేకపోతే కింద ఇది సెటిల్ అయిపోతుందండి. అలా సెటిల్ కాకుండా మొత్తం నీళ్ళలో బాగా కలిసేలా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా బాగా కలుపుకొని మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న ఒక బాండీని పెట్టుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఈ నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత దీంట్లోకి కొద్దిగా ఎక్కువగానే 1 కప్పు వరకు జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకోండి. ఈ జీడిపప్పు పలుకులు మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. స్టవ్ను సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి లోపల వరకు. ఇవి బాగా ఫ్రై అవుతే హల్వా తింటున్నప్పుడు కరకరమంటూ చాలా బాగుంటాయండి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా సిమ్లో పెట్టుకొని ఇలా కొద్దిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి తీసుకొని. ఇప్పుడు అదే బాండీలోకి మనం ముందుగా ఏ కప్పుతో అయితే కార్న్ఫ్లోర్ని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు పంచదారని యాడ్ చేసుకోండి. మీరు తక్కువ తినేలా అయితే 1.5 కప్పు వరకు అయితే సరిపోతుంది. దీంట్లోకి అదే కప్పుతో 1 కప్పు వరకు నీళ్ళను కూడా యాడ్ చేసుకొని ఈ పంచదార మొత్తం బాగా కరిగిపోయేంత వరకు కరిగించుకోండి. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా కలుపుకుంటూ కరిగించుకోవాలండి. మీరు కరుగుతుంది కదా అని వదిలేసారంటే కనుక కింద మాడి పట్టేసి క్యారమలైజ్ అయిపోతుంది. అలా కాకుండా నేను మీకు చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కరిగించేసుకోండి. ఇలా మొత్తం కరిగిపోయిన తర్వాత 1 అరచెక్క వరకు నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇది మొత్తం బాగా కలిసిపోయేంత వరకు కరిగించేసుకొని ఒక 5 మినిట్స్ పాటు నిమ్మరసం వేసిన తర్వాత కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. ఇలా ఒక 5 నిమిషాలు కలిపిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని కలుపుతూ యాడ్ చేసుకోండి. మీరు ఇక్కడ ఒకేసారి యాడ్ చేసేసి కలపడం మర్చిపోయారంటే కనుక మొత్తం ఉండ కట్టేస్తుందండి, అది ఉండ అస్సలు కరగదు. సో దట్ మీరు కలుపుకుంటూనే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నుంచి ఇంకా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి. ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత మీరు వదిలారంటే ఉండలు కట్టేస్తుంది, కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతున్నప్పుడు మధ్య మధ్యలో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటూ ఉండండి. ఇలా ఈ విధంగా కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ మొత్తం అంతా ట్రాన్స్లూసెంట్ వచ్చేంత వరకు కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి. మీరు నాకు ఇక్కడ 1 కప్పు వరకు నెయ్యి పట్టిందండి. ఎంత నెయ్యిని యాడ్ చేసుకుంటే అంత బాగుంటుంది ఫ్లేవర్. కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఇది మొత్తం ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. నాకు సుమారుగా 30 to 45 మినిట్స్ మధ్యలో పట్టిందండి. మీకు కూడా అలాగ టైం పడుతుంది, కానీ కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం ట్రాన్స్పరెంట్ వచ్చేంత వరకు కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసేసుకోండి. మీరు కలుపుతూ ఉంటే ఈ విధంగా తయారవుతుందండి. ఇలా తయారైన తర్వాత నేను ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే కుంకుమ పువ్వును నానబెట్టి ఆ వాటర్ అన్న కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ రెడ్ కలర్ ఫుడ్ కలర్ని కొద్దిగా వాటర్లో మిక్స్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల అచ్చం స్వీట్ షాప్లో చేసిన కలర్ వస్తుందని నేను యాడ్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఎల్లో కలర్ కానీ ఏదైనా మీకు ఇష్టం వచ్చిన కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఇది మొత్తం దీంట్లో బాగా కలిసిపోయే విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండండి. ఇలా బాగా కలుపుకుంటూ ఉన్నప్పుడు ఇది ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుందండి. అంతవరకు వచ్చేంత వరకు కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. కలపడం మర్చిపోయారంటే మొత్తం మాడిపోతుందండి. అలా మాడకుండా ఉండాలంటే కలుపుతూ నేను చూపిస్తున్న విధంగా ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ దీన్ని దగ్గరగా చేసేయండి. ఇలా చేసిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇది కూడా మొత్తం దీంట్లో కలిసిపోయేంత వరకు బాగా కలిపేసుకోండి. ఇది బాగా కలిసిపోయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. అది కూడా యాడ్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా బాగా కలిపేసుకోండి.
ఇలా ఈ విధంగా కలుపుతూ ఉంటే నేను మీకు చూపిస్తున్నట్టుగా బబుల్స్లా ఫామ్ అయ్యి నెయ్యి మొత్తం పైకి వచ్చేస్తుందండి. ఇలా వచ్చిన దాన్ని తీసుకొని ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకోండి. నెయ్యి అది ఏం అప్లై చేయవసరం లేదండి, దీంట్లో ఫుల్ నెయ్యి ఉంటుంది కాబట్టి ఈజీగానే వచ్చేస్తుంది అతుక్కోకుండా. మీరు ఇలా యాడ్ చేసేసుకొని ఇది మొత్తం బాగా సర్దేసుకోండి ప్లేట్ నిండా సరిపోయేలాగా. ఇది బాగా చల్లారిన తర్వాత కట్ చేసుకుంటే అంతేనండి, ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని బొంబాయి కరాచీ హల్వా రెడీ అయిపోతుంది. ఈసారి ఇంట్లో ప్రిపేర్ చేయండి ఒకసారి, షాప్ నుంచి తీసుకురాకుండా. టేస్ట్ డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. ఇంట్లోనే టేస్ట్ బాగా వస్తుంది షాప్లో కన్నా. ఇక్కడ మీకు ఇంకా కొంచెం గట్టిగా సాగుతూ ఉండాలంటే ఇంకొక 5 to 10 minutes వరకు వేడి చేయండి, ఇంకా కొంచెం గట్టిగా వస్తుంది. నేను ఇక్కడ చూపించింది సేమ్ షాప్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి స్ట్రక్చరు. ఒకవేళ మీకు బాగా సాగేలా కావాలంటే మీరు దీన్ని ఇంకొక 5 to 10 minutes పాటు వేడి చేయండి. ఇలా కొద్దిగా ఆరిపోయిన తర్వాత మొత్తం దీన్ని కట్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. నెక్స్ట్ టైం ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.